గారు మన మధ్యలో ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యవన కాలములోనే దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరంలో దేవుని పరిచర్యలో బహుగా వాడబడుతున్నటువంటి దైవజనులు మొన్న మేము ఇద్దరం కలిసి ఉగ్గంపల్లి పరిచర్యలో ఒకరోజు కలుసుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. మరో రోజు ఈరోజు కూడా వారితో కలిసి ఈ మీటింగ్స్లో ఉండడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో దైవజనులు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ఈ సమయాన్ని దైవజనులకు అనుగ్రహిస్తున్నాను. అందరం చప్పట్లు కొట్టి దైవజనులను ప్రేమతో ఆహ్వానించుదాం. హల్లెలూయా. మంచిది. మీ అందరికి కూడా నిండు వందనాలు. చాలా సంతోషం మీ ఊరికి రావటం. హల్లెలూయా. ఇంతమంది దైవ సేవకులు అందరూ కూడా మీ ఊరు వచ్చి ఉన్నారు. స్టేజ్ సరిపోలే, వాళ్ళు బయట దాకా వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఎందుకయ్యా అంటే మేమందరం కూడా వచ్చింది దేవుని గురించి అనేకమైన విషయాలు మీకు తెలియచేయాలనే ఆశతో ఈ ప్రాంతానికి వచ్చి ఉన్నాం. చాలా సంతోషం. ఈ ప్రాంతంలో సేవ చేస్తున్న రంజిత్ పాస్టర్ గారికి నిండు వందనాలు. మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించారు. పాస్టర్ గారిని బట్టి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. మీ ఊర్లో దేవుని మాటలు వినిపించాలని ఎంతో భారముతో ఈ మీటింగ్ పెట్టి ఉన్నారు. ఎంత ఖర్చు అయినా కానీ ఎంతో ప్రయాసపడుతూ ఈ మీటింగ్ పెట్టడానికి వారు ముందుకు వచ్చారు. అందుని బట్టి వారిని నేను అభినందిస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఈ స్థలంలో ఉన్న గొప్ప గొప్ప సేవకులు అందరూ కూడా ఉన్నారు. నాకు తెలిసి నా వయసు వారి అనుభవం అంత ఉండదు. హల్లెలూయా. అంత గొప్ప సేవకులు ఉన్నారు. వారందరిని బట్టి వందనాలు. నా మటుకు నేనైతే అల్పుడను, అయోగ్యుడను, అర్హత లేని వాడిని. నా ప్రభు కృప వలన, దయ వలన మాత్రమే ముందు నిలబడతా ఉన్నాను. చాలా సంతోషం. ఈ ప్రాంతాన్ని మేము వెతుక్కుంటూ వచ్చాం. హల్లెలూయా. చాలా మంచిది. మేము వెతుక్కుంటూ రాలేదు, ప్రభు వెతికి పంపించాడు. హల్లెలూయా. మంచిది. దేవుని మాటలు మనం విందాం. చాలా మంచివారు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా. మిమ్మల్ని విసిగించకుండా ఒక 10 నిమిషాలు, పావుగంట వాక్యం చెప్పడానికి సిద్ధపడుతున్నా. అందరూ జాగ్రత్తగా వినాలని నేను ఆశపడుతున్నాను. ఎవరు కూడా అల్లరి చేయొద్దు, అనాలోచితంగా ఉండొద్దు. చెప్పబడే ప్రతి మాటను కూడా మీరు వినండి. విని దాని గురించి ఆలోచన చేయండి. ఆలోచన చేసిన తర్వాత మీరు ఒక మంచి నిర్ణయానికి వద్దురు. హల్లెలూయా. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ వందనాలు ప్రభువా. అల్పుని నన్ను నిలబెట్టుకొని ప్రభువా మీరే బహుబలముగా నీ ప్రజలతో నాతో మీరు మాట్లాడుదురుగాక. ఆమేన్. మంచిది. దేవుని మాటలు విందాం. క్రిస్మస్ సందర్భంగా మనం యొక్క మీటింగ్ను ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషం. క్రిస్మస్ అంటే యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి రావడమే క్రిస్మస్. క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే క్రీస్తు. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడాన్ని క్రిస్మస్ అంటారు. ఇప్పుడు మనం అందరం కూడా ఏం చేస్తున్నాం అంటే క్రీస్తుని ఆరాధిస్తున్నాం. ఇంతకీ యేసు ప్రభుని ఎందుకు ఆరాధించాలి? అసలు యేసు ప్రభు ఎవరు? ఆయన ఎలాంటి వాడు అనే విషయాన్ని మనం ఆలోచించాలి. దేవుడు ఈ లోకాన్ని ప్రేమించాడు. అందుకే యేసు ప్రభు వారిని దేవుడు ఈ లోకానికి పంపించి ఉన్నారు. యేసు ప్రభు వారు ఎవరయ్యా అంటే దేవుని కుమారుడై ఉన్నాడు. యేసు ప్రభు వారి లోకానికి ఎందుకు వచ్చారయ్యా అంటే మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోతున్నారు కనుక మనుషుల మీద ఉన్న పాపాన్ని తీసివేయడానికి దేవుడి లోకానికి వచ్చాడు. మనుషులు పాపం అంటే ఎలాంటిదయ్యా అంటే ప్రతి మనిషి తన కళ్ళ ద్వారా కానీ, చేతుల ద్వారా కానీ, హృదయం ద్వారా కానీ, తలంపుల ద్వారా కానీ ప్రతి విధముగా ఏదో ఒక విధమైన తప్పులు మనం చేసి ఉంటాం. దాన్నే బైబిల్ చెప్తుంది పాపము అని. ఆ పాపములన్నీ తొలగించగలిగిన వారు ఈ లోకంలో ఎవరు లేరు గనక యేసు ప్రభు వారే వచ్చారు. ఈ లోకంలో ఎవరు పాపాన్ని తీసివేయలేరా అంటే ఎవరు తీసివేయలేరు. ఎందుకంటే పాపాన్ని తీసివేయాలంటే పాపము లేని వారు మాత్రమే పాపాన్ని తీసివేయగలుగుతారు. మనుషులలో ప్రతి ఒక్కరిలో పాపం ఉందని బైబిల్ వాక్యం తెలియచేస్తూ ఉంది. దేవుని మాటలు మనం వినగలిగితే ప్రతి ఒక్కడు నీతిమంతుడు లేడు అని బైబిల్ వాక్యం తెలియచేస్తూ ఉంది. మనుషులు పాపములో ఉన్నవాడు పాపంలో ఉన్నవాడిని కాపాడలేడు గనుక పాపము లేనివాడు కావాలి గనుక యేసు ప్రభు వారి లోకానికి వచ్చారు. ఉదాహరణకి మీకు ఒక మాట చెప్పి నేను ముందు కొనసాగుతాను. ఒకవేళ ఒక పెద్ద బావి ఉంది. ఆ బావిలో ఒక వ్యక్తి పడిపోయాడు అనుకోండి. నీళ్లు లేని బాయే, కానీ ఆ బావిలో పడిపోయిన వాడిని పైకి గుంజాలి అంటే తప్పకుండా ఎవరు ఉండాలి? బావిలో లేనివాడు, పైనున్నవాడు ఒకడు కావాలి. పైనున్నవాడు మాత్రమే ఏం చేయగలుగుతాడంటే ఒక తాడేసి అరే పట్టుకోరా నాయన నేను గుంజుతా అని చెప్పి గుంజగలుగుతాడు. ఒకవేళ ఇద్దరు బావిలోనే ఉన్నారనుకోండి, పైన ఎవరు లేరనుకోండి, వారు కాపాడుకోగలుగుతారా? ఎంత మాత్రం కాపాడుకోలేరు. ఎందుకయ్యా అంటే ఇద్దరు బావిలోనే ఉన్నారు కనుక. అదే రీతిగా పాపంలో ఉన్న వారిని పాపంలో ఉన్నవాడు కాపాడుకోలేడు. పాపము లేనివాడు మాత్రమే కాపాడగలడు. అందుకే
పరిశుద్ధుడైన దేవుడు ఆయన పాపము లేనివాడు గనక, ఆయన నీతిమంతుడు గనక, ఆయన మానవుడిగా ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి వచ్చి మనల్ని అందరినీ కాపాడడానికి సిద్ధపడ్డాడు. ఆయన ఏ రీతిగా కాపాడుతాడయ్యా అంటే, ఆయనే బలియాగము చెంది, అనగా ఆయనే మరణించి ఆయన మనల్ని కాపాడుతాడు. ఎందుకు ఆయన మరణించాలి? ఎందుకు ఆయన మరణిస్తే కానీ మనం కాపాడబడలేమా అంటే, అవును, ఆయన చనిపోతేనే తప్ప మనం కాపాడబడలేం. ఎందుకంటే రక్త మాంసములు కలిగి ఆయన రక్తాన్ని కారుస్తేనే తప్ప, పవిత్ర రక్తం చిందించబడితేనే తప్ప ఒక మనిషికి పాపం నుండి విడుదల కాదు. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చి మరణించి మన కొరకు ఆయన కలవరిలో ప్రాణం అర్పించి ఆయన మనందరినీ పాపం నుండి విడిపించాడు. ఆయన మనందరినీ పాపం నుండి విడిపించడమే కాక ఆయన 3వ దినాన తిరిగి లేచాడు. అదే రీతిగా ఆయన వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పాడు, ఇదిగో నేను వెళ్తున్నాను, నేను వెళ్ళుట మంచిది, మీకు నివాస స్థలాలు ఏర్పాటు చేస్తా అని చెప్పాడు. ఇప్పుడు ఈ మాటలన్నీ మీకు ఎందుకు నేను తెలియజేస్తున్నానో తెలుసా? యేసు ప్రభు వారి లోకానికి వచ్చి ఆయన చేయవలసిన పని ఆయన చేసి వెళ్ళిపోయాడు. ఇక మీదట ఎవరమైతే యేసు ప్రభు వారిని నమ్ముకుంటామో, ఎవరైతే యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచుతారో వారు రక్షించబడతారు అని బైబిల్ వాక్యం చెప్తుంది. మార్కు సువార్త 16:16 మనం చూడగలిగితే, నమ్మి బాప్తిసం పొందువాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని రాయబడి ఉంది. ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే యేసు ప్రభు రక్షకుడని, యేసు ప్రభు మనల్ని కాపాడడానికి వచ్చాడని, యేసు ప్రభు నా కొరకు మరణించాడని, యేసు ప్రభు నా కొరకే ఆయన రక్తమంతా కాచి నన్ను పరిశుద్ధుడిగా మార్చాడని ఎవరైతే విశ్వసిస్తారో, అంటే నమ్ముతారో, వారు రక్షించబడతారు. ఆ మాట మీకు తెలియచేయడానికే మేము అందరం ఈ ప్రాంతానికి వచ్చి ఉన్నాం. యేసయ్యని ఎవరైతే నమ్ముకుంటారో వారు రక్షించబడతారు. పాపం నుండి విడుదల వారికి కలుగుతుంది. ఇదిగో పాపం నుండి వచ్చే శిక్ష నుండి వారు తొలగించబడతారు. నరకం నుండి విడుదల వారికి కలుగుతుంది. అందుకే క్రిస్మస్ అంటే ఏంటంటే శుభం, అది మంచిది. ఎందుకంటే గొర్రెల కాపరులతో దేవదూత చెప్పిన మాట, ఇదిగో మీకు సంతోషకరమైన శుభవర్తమానాన్ని మీకు తీసుకొచ్చాను. సంతోషం ఏంటయ్యా? సంతోషం అంటే మనమందరం రక్షించబడడమే సంతోషం, మనమందరం కాపాడబడడమే సంతోషం. ఈరోజు నాకు పెద్ద టాస్క్ జరుగుతూ ఉంది. ఏంటంటే మీకు క్రిస్మస్ వర్తమానం చెప్పాల్సి వస్తూ ఉంది, నూతన సంవత్సరం వర్తమానం కూడా చెప్పాల్సి వస్తూ ఉంది. ఎందుకంటే దేవునికి వాక్యంలో మనం చూడగలిగితే ఈ దినమున, ఈ సమయమున దేవుని మాట తేటగా మీకు చెప్తున్న మాట ఏంటంటే, యేసు ప్రభు వారి లోకానికి వచ్చాడు. లోకానికి వచ్చి ఆయన మరణించి తిరిగి లేచి వెళ్ళిపోయాడు. ఏమని చెప్తా ఉన్నాడు యేసు ప్రభు వారు అంటే, నేను ఎలాగైతే బతికి ఉన్నానో, నేను ఎలా నీతిగా బతికానో, ఎలా ప్రేమతో బ్రతికానో, ఎలా యథార్థతో బతికానో అలా మీరు బ్రతకాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దయచేసి అందరూ వింటున్నారని భావిస్తూ ఉన్నాను. అయితే ఒకసారి మీరు ఆలోచించండి, ఈ లోకములో యేసు ప్రభు వారు బతికినట్లుగా మనం బతకగలిగితే అప్పుడే మనకు పరలోక రాజ్యం వస్తుంది. అప్పుడే మనం పరలోక రాజ్యం చేరుతాం. యేసయ్య బతికినట్లుగా మనం ఏం చేయాలా? బ్రతకగలగాలి. రేపటి దినాన అందరు కూడా ఏం చేస్తారంటే ఏమని చెప్పుకుంటారు? హ్యాపీ క్రిస్మస్ అయిపోయింది, ఇక మీదట హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటారు కదా. రేపు ఒక రోజు అయితే నైట్ నుండి ఇక ఎక్కడ లేని అడవడి స్టార్ట్ అవుతుంది కదా. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ మనం చెప్పుకుంటూ ఉంటాం. హ్యాపీ న్యూ ఇయర్ అని. హ్యాపీ న్యూ ఇయర్ అంటే అర్థం ఏంటి? హ్యాపీ న్యూ ఇయర్ అంటే అర్థం ఏంటి? తెలుగులో చెప్తారా? హ్యాపీ న్యూ ఇయర్ని తెలుగులో మార్చి చెప్పండి. ఈ సంవత్సరం అంతా మీరు సంతోషంతో ఉండండి అని విష్ చేస్తూ ఉంటారు. ఇంతకీ సంతోషం అనేది ఎలా వచ్చిందంటే అది క్రీస్తు ద్వారా వచ్చింది. ఆయనే గనక మనల్ని పాపం నుండి విడుదల కలుగు చేయకపోతే సంతోషం ఉండదు. నిజమైన సంతోషం గురించి మాట్లాడుతున్నా. నిజమైన సంతోషం మనలో ఉండాలి అంటే అది యేసుక్రీస్తు ద్వారా సాధ్యమవుతుంది. అంతేకాకుండా నూతనమైన సంవత్సరం ప్రారంభించబడాలన్నా ఆయన లేకపోతే అది జరగని పనే. ఎందుకంటారు? క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అనే మాటలు మీరు వినే ఉంటారు. క్రీస్తు పూర్వం అంటే క్రీస్తు పుట్టక మునుపు, క్రీస్తు శకం అంటే క్రీస్తు పుట్టిన తర్వాత. ఈరోజు మనం 2024లో ఇదొక్క దినాన మనం ఉంటాం, రేపు ఒక రోజున ఉంటాం, ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాం? 2025లోకి వెళ్తాం. అరే సంవత్సరం మారింది అని మనం పండగ చేసుకుంటున్నాం, కానీ అది ఎలా మారింది అనే విషయాన్ని మనం ఆలోచించాం. యేసు ప్రభు వారు ఈ లోకంలో పుట్టాడు గనక ఆయన పుట్టుకను ఆధారము చేసుకొని చరిత్రను లెక్కించడానికి కారకులమేం. ఈరోజు నా బర్త్డే డేట్ నేను చెప్పాలన్నా యేసు ప్రభు లేకుండా నేను చెప్పలేను. ఒకవేళ నేను చచ్చిపోయే రోజు వచ్చినా అది పలానా రోజు అని చెప్పాలన్నా యేసు ప్రభు వారు లేకుండా జరగదు. 2024 అయిపోయిందండి, 2025లోకి వెళ్తున్నామని చెప్పాలన్నా యేసు ప్రభు వారు లేకుండా ఆ మాట మనం చెప్పలేం.
ఎందుకంటే ఇప్పుడు మనం ఏ సంవత్సరంలోకి వెళ్ళబోతున్నామంటే క్రీస్తు శకము 2025లోకి వెళ్తున్నామని మనం చరిత్రలో చెప్పగలుగుతాం. అది ఎలా సాధ్యమైంది అంటే అది యేసు ప్రభు వారి ద్వారా మాత్రమే సాధ్యమైంది. ఈ మాట మీకు ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయను కాక. ఎందుకంటే యేసు ప్రభు వారు అంత గొప్ప దేవుడు. అయితే హ్యాపీ న్యూ ఇయర్ ఎలా వచ్చిందో మీకు చెప్పాను, యేసు ప్రభు వారు ఎందుకు వచ్చాడో కూడా మీకు చెప్పాను. మరి మనం హ్యాపీగా బ్రతకాలంటే ఏం చేయాలి? హ్యాపీ న్యూ ఇయర్ చెప్పి వెళ్ళిపోతాం చాలాసార్లు మనం. పాస్టర్ గారు హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ చెప్తాం. అంటే ఈ సంవత్సరం అంతా సంతోషంగా ఉండండి, సంతోషంగా ఉండండి చెప్తాం. మరి సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలో మనం చెప్పం. యేసు ప్రభు వారు చెప్పారు, సంతోషంగా మీరు ఉండాలంటే, సంతోషంగా మీరు జీవించాలంటే ఏం చేయాలో అది ముందుగానే దేవుడు ఈ గ్రంథంలో రాయించి పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను వర్తమానంలోకి వెళ్తా ఉన్నాను. ఇప్పటిదాకా మీకు క్రిస్మస్ వర్తమానాన్ని మామూలుగా గ్రీటింగ్ లాగా చెప్పడానికి సిద్ధపడ్డాను. ఎందుకయ్యా అంటే ఈ దినమున సంతోషంగా బతకడం ఎలాగో చాలా మందికి తెలియట్లే. సంతోషంగా బతకడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, ఎన్నెన్నో విధాలైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, కానీ సంతోషం అందులో దొరకట్లే. చాలామంది పెళ్లి చేసుకుంటే సంతోషం అంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత భర్తల్ని భార్యలను అడిగితే ఏమంటారు తెలుసా? ఎందుకు చేసుకున్నానో అంటారు కొంతమంది. అంటే వాళ్ళు అనుకున్నారు అందులో సంతోషం ఉంటుందని, కానీ అందులో కూడా వారికి సంతోషం కనపడలే. కొంతమంది ఏదైనా మద్యం తీసుకుంటే సంతోషం అనుకుంటారు, ఆ తర్వాత దానిలో కూడా వారికి సంతోషం కనపడదు. కొంతమంది కొన్ని రకాలైన పద్ధతులను అనుసరించి సంతోషపడాలని కోరుకుంటారు, కానీ అందులో కూడా సంతోషం దొరకట్లే. మరి సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? సంతోషంగా బ్రతకాలంటే ఏం చేయాలి? కొత్త సంవత్సరంలోకి మనం వెళ్ళబోతూ ఉన్నాం కదా, ఈ ఊరంతా సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంతకీ ఏం చేస్తే సంతోషంగా ఉంటాం అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. చూడండి, దేవుని మాటలు మనం విందామా? ఒకసారి చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం, 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం దగ్గర నుండి మనం చూద్దాం. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, జీవమును ప్రేమించి మంచి దినములు అంటే హ్యాపీ డేస్ మీరు చూడాలి అంటే మంచి దినములు చూడగోరువాడు. ఇప్పుడు చెప్పండి, ఏం చూడగోరేవాడట? మంచి రోజులు చూడాలి అనుకునేవారు. ఎంతమంది ఉన్నారు ఇక్కడ నాకు మంచి రోజులు కావాలి అనుకునేవాళ్ళు? చెడ్డ రోజులు కావాలని కోరుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవరైనా ఉంటారా? ఇప్పుడు పొరపాటున నేనే అంటున్నా, మీకు ఒక మాట చెప్తున్నా, చెడ్డ రోజులు కావాలని కోరుకునే వాళ్ళు ఎవరు ఉన్నారో చేతులు ఎత్తండి. ఒక్కళ్ళు కూడా ఎత్తరు. ఎందుకు ఎత్తరు? అందరూ కూడా ఏం కోరుకుంటాం? మంచిగా ఉండాలి, నాకు మంచి రోజులే కావాలి, నేను మంచిగా బ్రతకాలి అని కోరుకుంటాం. అలాగే మీ పాస్టర్ గారు కూడా ఈ ఊరు సంతోషంగా ఉండాలని కూడికి పట్టించాడు. ఆయన కూడా కోరుకునేది ఏంటంటే ఈ ఊరు సంతోషంగా ఉండాలని. మీరందరూ కూడా ఇక్కడ ఇచ్చిన కరెంట్ ఇచ్చిన అన్నయ్య కూడా మీరు సంతోషంగా ఉండండి అని ఆ బ్రదర్ కరెంట్ ఇచ్చారు. చాలామంది అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాం. సంతోషంగా ఉండాలన్నదే మన ఆశ. మరి సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? అందుకే అక్కడ రాస్తూ ఉన్నమాట, జీవాన్ని ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు. మంచి రోజులు చూడాలనుకునేవారు ఏం చేయాలో అక్కడ రాబడి ఉంది. నెంబర్ 1 చూడండి, అక్కడ చెడ్డదానిని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలి. నెంబర్ 1 చేయాల్సిన పని ఇది. ఏం చేయాలా? చెడ్డదాన్ని పలకకుండా, కపటపు మాటలు చెప్పకుండా మన యొక్క నాలుకను కాపాడుకోవాలి. అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి, మంచి దినాలు చూడాలన్నది మన చేతుల్లో ఉందా లేదా? చాలామంది ఏమంటారంటే, ఏం దేవుడో ఏమో, ఎందుకో నాకు అన్ని చెడ్డ రోజులే, ఒక్కరోజు కలిసి రావట్లే అని చాలామంది అనుకుంటారు. దేవుడు ఏమంటున్నాడంటే మంచి నీ ద్వారానే ప్రారంభమవుతుంది, నువ్వు చేసే దానిని బట్టే నీకు మంచి జరుగుతుంది అని చెప్తున్నాడు. ఎలా జరుగుతుంది అయ్యా అంటే, నీ నోరుంది చూసావా, దాని ద్వారానే మంచి జరుగుతుంది. దేని ద్వారా? నీ నాలుక, నీ నోటి ద్వారా మంచి జరుగుతుంది. అందుకే అక్కడ రాస్తా ఉన్నమాట, నువ్వేం చేయాలంటే చెడ్డదాన్ని పలకకుండా. ఎంతమంది చెడ్డదాన్ని పలకకుండా ఉంటున్నారు? ఉన్నాడంటారా? 100కి 1 ఉంటే చాలు అంటున్నాడు బాబాయ్. నిజమే. ఈరోజు చెడ్డదాన్నే, ఆఖరికి అమ్మని పిలవాలన్నా, కూతుర్ని పిలవాలన్నా చెడ్డదాంతో పిలుస్తున్నారు కొంతమంది. కొంతమంది మాట్లాడితే బూతులు వచ్చేస్తున్నాయి. కొంతమంది ఏదైనా ఒక చిన్నది, ఒక మాట సంభాషణ ఇలా నిలబడి మాట్లాడుతుంటే ఆ మాటలో చాలా రకాలైన చెడ్డ వస్తున్నాయి. కానీ దేవుడు అంటున్నాడు, చెడ్డదాన్ని పలకకుండా ఉంటే నీకు మేలు జరుగుతుంది, సంతోషంగా నువ్వు ఉంటావు అంటున్నాడు.
అందుకే నువ్వు చెడ్డదాన్ని పలకూడదు. అలాగే అంటున్నాడు మీరు కపటపు మాటలు. కపటం అంటే మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నా. కపటం అంటే మోసపూరితమైన మాటలు. మోసపూరితమైన మాటలు అంటే ఒకసారి ఆలోచించండి, మోసం చేసే మాటలు చెప్పకూడదు. చాలామంది ఏం చేస్తున్నారంటే ఒకరినొకరు మోసం చేసుకుంటున్నారు, దానివల్ల చాలా నష్టం కలిగింది. చిన్న ఉదాహరణ చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. ఇలాగే ఒక ఊరుంది, ఆ ఊర్లో ఒక మంచి గేదెలు 2 ఉన్నాయి, అవి అమ్ముతారనే వార్త పక్కూరు వాళ్ళకి తెలిసింది ఒక చోట. అయితే ఆ ఊరు వ్యక్తి ఏం చేశాడంటే ఆ సాయంత్రం వేళ వచ్చాడు, అమ్మ మీ ఇంటి దగ్గర గేదెలు ఉన్నాయట కదా, మీరు అమ్ముతా అన్నారు కదా, 2 గేదెలు ఉన్నాయని చెప్పారు, ఆ గేదెలు మంచిగా పాలిస్తున్నాయా? ఇస్తున్నాయండి, 5 లీటర్లు ఖచ్చితంగా ఇస్తాయి అని చెప్పారు వాళ్ళు. అవునా, సరే మంచిది అని చెప్పి ఆ గేదెలను కొనుక్కోవడానికి సిద్ధపడ్డాడు. ఎంతమ్మా అంటే 2 గేదెలు కలిపి ₹1,00,000 ఇస్తాం మేము. ఆయన అంటున్నాడు, అమ్మా కొంచెం తగ్గించి ఇవ్వరాదండి, ఆ రెండింటి మీద ఒక ₹80,000, ఒకవేళ ₹80,000 మీరు తీసుకొని నాకు ఇస్తారా అంటే అటో ఇటో బేరం కాస్త ఏమైందంటే 90,000గా తెగిపోయింది. ఒక 10,000 తీసేసి 90,000కి ఇవ్వండి అని చెప్పారు. అయితే రాత్రి అయిపోయింది. రాత్రి అయ్యేసరికి ఏమవుతుంది చెప్పండి, పక్కూరికి కొత్త వ్యక్తి గేదెలు తీసుకెళ్తా అంటే ఆగుతాయా? ఇందాక బాబాయ్ వాళ్ళు ఇక్కడ అందరూ కూడా రైతులు ఏం చేశారంటే గొర్రెల విషయంలో మేము చాలాసేపు ఆగాం. ఆ గొర్రెలు కొత్త వ్యక్తులను చూసినా లేకపోతే బర్రెలు కొత్త వ్యక్తులను చూసినా బెదురుతాయి కదా. అలాగా ఈయన ఏమనుకున్నాడంటే ఈ రాత్రిపూట నేను తీసుకొని వెళ్ళలేను కాబట్టి, అమ్మ మీ దగ్గర కొన్నాను కాబట్టి, డబ్బులు కూడా మీకు ఇచ్చాను కాబట్టి, పొద్దున్నే లేచి కొంచెం నాకు ఏమైనా పనుకోవడానికి వసతి ఇస్తే పొద్దున్నే లేచి ఇక్కడ నుండి వెళ్ళిపోతానమ్మా అని చెప్పాడు. దాందేం పోయిందండి, చక్కగా అని చెప్పి వరండాలో మంచం వేశారు, దుప్పటిచ్చారు, దిండిచ్చారు, ఆ బెడ్షీట్ వేసారు, దాని మీద మంచం మీద అన్నీ ఇచ్చారు. అయితే అలాగా ఉండి తన భర్తతో ఆ వ్యక్తి మాట్లాడుతూ ఉంటే ఏమో లోపల నుండి సైగ చేస్తుంది, ఇట్రా అంటుంది. ఏమంటే చాలా మంది భార్యలు ఇలాగ పిలుస్తూ ఉంటారు కదా, దూరం ఉంటే ఇట్రా అని పిలుస్తుంటే ఆయన ఏంది మాట్లాడుతున్నా కదా రా అనేసరికి వస్తా నాగు అని చెప్పి లోపలికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆమె అంటున్న మాట ఏంటిదో తెలుసా, ఇదిగో గేదెలు మన కాడే ఉన్నాయి, గేదెలకి ఇచ్చిన డబ్బులు మన కాడే ఉన్నాయి, గేదెలు కొన్న మనిషి కూడా మన దగ్గరే ఉన్నాడు. నేను ఒక ఆలోచన చెప్తాను, నువ్వు చేస్తావా? ఏంటమ్మా చెప్పు అనగానే ఈ రాత్రి ఈ వ్యక్తిని మనం చంపి అతన్ని మనం ఎక్కడైనా కాండ్రాకండ చేస్తే మన గేదెలు మనకు మిగులుతాయి, మన డబ్బులు మనకు మిగులుతాయి. బాగుంది కదా ఆలోచన. అంటే ఈ వ్యక్తి కూడా ఇద్దరు ఒకరొకరు ఒప్పుకొని ఏం చేశారంటే, సరే ఈ రాత్రి పండుకుంటా అంటున్నాడుగా, రాత్రిపూట మనం ఏం చేద్దామంటే ఆయన దుప్పటి కప్పుకొని పండుకున్నప్పుడు మనం దిండేసి నొక్కేసి అతన్ని చంపేసి దూరంగా పారేసి వద్దాం అని చెప్పి నిర్ణయం చేసుకున్నారు. అంతా అయిపోయింది. ఆ రాత్రిపూట అలాగే చేశారు వాళ్ళు, దిండేశారు, నొక్కేశారు, ఆ దుప్పటి కూడా తీయకుండా అట్లనే దుప్పట్లోనే అలాగే మూట గట్టి తీసుకుని వెళ్ళి ఊరు చివర పడేసి వచ్చి పండుకున్నారు వాళ్ళు, కాండ్రకండ మాయం చేసే శవాన్ని. అయితే తెల్లారేసరికి అలా డోర్ కొడుతున్నారు. రాత్రి అంతా ప్రయాసపడరుగా, పొద్దున్నే లేస్తారుగా, పొద్దున్నే లేవట్లే, ఇప్పుడు డోర్ కొడుతూ ఉంటే పొద్దున్నే అమ్మా డోర్ తీయండి, అమ్మ డోర్ తీయండి అని చెప్పి డోర్ కొడుతుంటే లేచి డోర్ తీసేసరికి వీళ్ళు ఎవరినైతే చంపాను అనుకున్నారో ఆ వ్యక్తి డోర్ కొడుతున్నాడు. ఈ షాక్ ఇలా అసలు, అరే రాత్రే కదా ఇతను మేము చంపి పారేసింది, మేము దుప్పట్లో ఉండగానే చంపి పారేసాం కదా, ఈ వ్యక్తి ఎందుకు డోర్ కొడుతున్నాడు అని అంటున్నాడు. వందనాలమ్మా, మంచిగా మాకు దుప్పటిచ్చారు, మంచిగా మంచం ఇచ్చారు, మీరు అంత ప్రేమ గల్లలో, నిజంగా మీరు చాలా నన్ను ప్రేమ చూసుకున్నారు, నేను వెళ్ళొస్తాను, నా గేదెలు తీసుకుని వెళ్తా అని ఆయన గేదెలు ఇప్పుకొని వెళ్ళిపోయాడు. వీళ్ళకేం అర్థం కావట్లేగా, అరే రాత్రి మనం చంపేసింది ఎవరిని, అసలు రాత్రి మనం ఎవరిని చంపాం? ఒక్కడే ఒక కొడుకు అండి, ఒక్కడే ఒక కొడుకు, ఆ కుటుంబంలో ఒక్కడే ఒక కొడుకు. ఆడనుకున్నాడు జులాయిలు తిరిగి సినిమాకి వెళ్ళి నైట్ షోకి వచ్చేసాడు ఇంటికి, ఆడు మా అమ్మ మా నాన్న నా కోసమే మంచం బయటేశారేమో అని చెప్పి దుప్పటి కప్పుకొని పండుకున్నాడు. సొంత తండ్రి సొంత తల్లి కడుపు పుట్టిన బిడ్డని చంపి పారేసి వచ్చారు. ఇప్పుడు ఒక మాట మీకు చెప్పనా, మోసం చేద్దాం అనుకున్నారు, ఆ మోసం కాస్త ఏమైందంటే వారికి దుఃఖాన్ని తెచ్చిపెట్టింది, సంతోషం రాలే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుడు అదే చెప్తున్నాడు, మీరు మంచి దినాలు చూడాలంటే, మీరు మంచి రోజులు చూడాలంటే, ఇప్పుడు ఒక మాట మీరు ఆలోచించండి, ఆ కుటుంబం రోజు ఏడవలసిందేనా?
ఖచ్చితంగా రోజు ఏడవాలి. ఎందుకంటే చేతులారో కొడుకుని చంపేశారు. ఎప్పుడు కూడా గుర్తొస్తూనే ఉంటారు, అయ్యో నా కొడుకుని నేనే చంపేశాను, అయ్యో నా కొడుకుని నేనే చంపేశాను, అయ్యో నా కొడుకుని నేనే చంపేస్తాను. ఎంత దుఃఖం అండి, భయంకరమైన దుఃఖం. కానీ వారు మోసం చేయకుండా ఉంటే ఏమాత్రం కూడా ఇది కాపు. మరి ఈయన రాత్రి ఆడిపోయాడంటే ఆడ దోమలు కొడుతుంటే నిద్ర రాలేదట ఆయనకి. అక్కడ ఇలాగే కూడుకోటి పెడితే ఆ సౌండ్ వినపడుతుందని ఆయన వెళ్ళి ఏం చేశాడంటే ఆడు కూర్చున్నాడట. చూసరికి ఒకటైంది, ఒకటైపోయేసరికి ఆ వ్యక్తిని ఏమన్నారంటే, ఇంకే ఆడిపోతావు, కుక్కలు ఉంటాయి, ఇవి ఉంటాయి, ఏడే పండుకురా, పొద్దున్నే పోరాదు అన్నారు. ఆ వ్యక్తి అలాగా తప్పించుకున్నాడు. అదే ఆయనే ఉంటే అయిపోయేటోడు కదా. కానీ మోసం చేయాలనుకున్న వారు తప్పక మోసపోతారు. బైబిల్ వాక్యం చెప్తున్న మాట ఒకటే, మోసం చేస్తే నువ్వు చెడ్డ రోజులు చూస్తావు. ఇప్పుడు చెప్పండి, కొత్త సంవత్సరం అడుగు పెడుతున్నా, నువ్వు మోసం చేస్తున్నావా ఎవరినైనా? మోసం చేస్తే తప్పక మనం చెడ్డ రోజుల్ని రుచి చూడాల్సి వస్తుంది. మంచి జరగదు మనకు మంచి జరగాలంటే తప్పక మనం మంచి వాళ్ళమై ఉండాలి. తప్పక మనం ఎలా ఉండాలి? మంచి వాళ్ళమై ఉండాలి. దేవుడు ఏం చూస్తాడంటే, మనం మంచోళ్ళమా చెడ్డోళ్ళమా అని దేవుడు చూస్తాడు. మనం మంచి చేసేవారిగా ఉన్నామా చెడు చేసేవారిగా ఉన్నామని దేవుడు చూస్తాడు. దేవుడు చూసి వారికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. వీరేం చేశారయ్యా అంటే మోసం చేశారు కనుక వారు మోసపోయారు. ఈ దినమున ఒక మాట మీకు తేటగా చెప్తున్నా, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా బాగుండాలని ఆశతో ఈ మాట చెప్తున్నా, ఎవరిని మోసం చేయకండి. మీ నాలుకతో కపటమైన మాటలు చెప్పొద్దు. కపటమైన మాటలు అనగా మోసపూరితమైన మాటలు మీరు చెప్తే మీరు మంచి రోజులు చూడలేరు. అందుకే యేసు ప్రభు వారు చెప్తున్న మాట, మనం మంచి రోజులు చూడాలంటే మన నాలుకతో మనం ఏం చేయకూడదట, అక్కడ రాసి ఉన్నమాట, చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటమైన మాటలు చెప్పకుండా తన పెదవులను కాల్చుకోవాలి కాదు, కొంపదీసి అట్ల కాడ కాల్చి పెట్టుకున్నారు. కాల్చుకోవడం కాదు, కాచుకోవాలి అంటే కాపాడుకోవాలి. ఏం చేయాలా? కాపాడుకోవాలి. మనం ఎప్పుడైతే మన నాలుకను, మన పెదాన్ని మనం ఎప్పుడైతే మోసపూరితమైన మాట చెప్పకుండా మనం కాపాడుకుంటామో మనం బాగుంటాం. అసలు నాలుక, నాకు తెలిసి బైబిల్ మొత్తంలో అసలు ఏ అవయవం గురించి కూడా అంత ఎక్కువగా 13 వచనాలు 14 వచనాలు ఎక్కడ రాయబడలే. కానీ ఒక నాలుక గురించి ఒక అధ్యాయం మొత్తం రాయబడి ఉంది యాకోబు రాసిన పత్రికలో. ఎందుకంటే ఈ నాలుక చాలా డేంజర్. దేంతో పోల్చాడంటే చిన్న అగ్గితో పోల్చాడు. అగ్గి అడవినంతా తగలబెట్టినట్టుగా ఈ నాలుకట శరీరాన్ని అంతా తగలబెట్టేస్తుందట. అవునే కదా? చాలా మంది అంటారు, ఏమంటారు దాన్ని, నోటితో ఎవరైనా ఈ పాట నాలుకను బతిలో ఆడుకుంటుందట. ఇదేనా సామెత? కరెక్టేనంటారా? సరిచేయండి. నాలుక ఏం చేస్తుందట? ఈపి అరే నువ్వు నువ్వు ఎట్లా పడితే మాట్లాడితే ఎక్కడ తగిలిద్దట? అరే ఈ విమానం మోగిద్దిరా. ఎవరైనా నాలుకను కొట్టారండి? ఎవరైనా తప్పు మాట్లాడినప్పుడు ఎవరైనా నాలుక బయటిది నీ నాలుక మీద కొడతా అన్నారు ఎవరైనా? ఎక్కడ కొడతారు? చేతులు, కాళ్ళు, ఈపులు ఇవన్నీ కూడా విమానం మొత్తం మోగిపోతాయి. సరే బాబాయ్ మాట్లాడక, ఒకసారి ఆలోచించండి కదా. అంటే నాలుక పరిస్థితి ఏంటంటే కపటమైన మాటలు మాట్లాడటం ద్వారా మన శరీరానికి హాని. దేవుడు అదే అంటున్నాడు. ఈ రోజున మనం ఒకసారి ఆలోచించాలా. కపటమైన మాటలు మనం పలుకుతే ఖచ్చితంగా మనము చెడులోకి వెళ్ళిపోతాం. అందుకే అక్కడ రాస్తూ ఉన్నమాట, చెడ్డ దినాలు మనం చూస్తాం. మీరు మంచి రోజులు చూడాలని కోరుకుంటే ఈ మాట చెప్తాను. ఇంకో మాట అంటున్నాడు చూడండి అక్కడ, రెండవదిగా చూస్తే, అతడు కీడు నుండి తొలగి మేలు చేయాలి. కీడు నుండి తొలగి. ఒకవేళ కీడు చేసేవాడిగా ఉన్నావా, ఇతరులకు హాని చేసేవాడిగా ఉన్నావా, ఇతరులను బాధ పెట్టేవాడిగా ఉన్నావా, అయితే ఆ కీడు చేయడం మానేసి నువ్వేం చేయాలా? మేలు చేయడం ప్రారంభించాలి. అందరికీ మంచి చేయడం ప్రారంభించాలి. యేసు ప్రభు వారు చూడండి ఎంత గొప్ప మాటలు నేర్పించాడో. యేసు ప్రభు వారు చెప్పే మాట ఇదే, మేలు చేయమని చెప్తున్నాడు. మనం అందరికీ మేలు చేసేవారిగా ఉండాలి. అయిన వారికైనా కాని వారికైనా, బయట వారికైనా, బంధువులకైనా, మిత్రులకైనా, స్నేహితులకైనా, ఆఖరిగా నీ శత్రువుకైనా మేలు చేయమని దేవుడు చెప్పాడు. నీ శత్రువుని ప్రేమించి ఇదిగో అతని కొరకు నువ్వు ప్రార్థన చేయమని దేవుడు చెప్పాడు. ఎందుకయ్యా అంటే కీడు చేయకూడదు. మనిషి కీడు చేస్తే ఆ కీడు మనకే వస్తుంది. అందుకే మనం మేలు చేయాలి. అందరికీ మనం ఏం చేయాలా? మేలు చేయాలి. ఎప్పుడైతే మనం మేలు చేస్తామో అప్పుడే మనకు మేలు జరుగుతుంది. కొంతమంది ఉంటారండి, సొంత అన్నదమ్ములే ఒకరికొకరు కీడు చేసుకుంటారు. ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తారు. 2 అన్నదమ్ములు ఉన్నారు, చాలా మంచి ప్రేమ కలిగిన వారు. వారిద్దరూ ఒకే చోట స్థలంగా ఉన్నారు. వాళ్ళు ఇద్దరు భాగాలు పంచుకున్నారు, అంత బాగానే ఉంది. అన్నేమో కొంచెం డబ్బు సంపాదించగలిగాడు,
తమ్ముడేమో డబ్బు సంపాదించలేకపోయాడు. అన్న ఏం చేశాడంటే ఇల్లు కట్టడం స్టార్ట్ చేశాడు. స్లాబ్ పడిపోయింది, మంచి ఇల్లు కడుతున్నాడు. అయితే గ్రామంలో ఉన్న పెద్దలందరూ కూడా వచ్చారు. పెద్దలందరూ వచ్చి నువ్వు ఇల్లు కట్టడం ఆఫ్ చేయి, నువ్వు ఇల్లు కట్టొద్దు, నీ మీద కంప్లైంట్ వచ్చింది అని చెప్పాడు. నా మీద ఎవరు కంప్లైంట్ ఇస్తారండి? నా స్థలంలో నేను ఇల్లు కట్టుకుంటుంటే నా మీద ఎవరు కంప్లైంట్ ఇస్తారు? మీ తమ్ముడే వచ్చి నీ మీద కంప్లైంట్ ఇచ్చాడు. నా తమ్ముడు ఎందుకు ఇస్తాడు అంటున్నాడు. అప్పుడు అంటున్నాడు ఎదురు తిరిగి, నువ్వు కొంచెం నా స్థలంలోకి వచ్చావు, సరే తమ్ముడు నేను వస్తే ఇక చూడు ఎంత కావాలో చెప్పు అంత ఇచ్చేస్తా, నీకు నాకు మధ్య వీళ్ళందరూ ఎందుకు, మన ఇద్దరం సొంత అన్నదమ్ముళ్ళం, నువ్వేమైనా చెప్పు నేను చేస్తా, ఇదంతా వద్దు నువ్వు ఇల్లు కూల్చే, ఇదంతా వద్దు ఏం చేయాలట ఇల్లు కూల్చే. చూసారా ఎలాంటి పరిస్థితికి వచ్చారో? వారవలేనితనం, కీడు చేయాలనే మనసు. ఈ రోజున తోడబుట్టిన వాళ్ళకి అలాంటి ఆలోచనే, బయటి వారికి అలాంటి ఆలోచనే, చుట్టుపక్కల ఉన్న వారికి అలాంటి ఆలోచనే. ఒకవేళ ఇరుగు పొరుగు ఇంట్లలో ఎవరైనా బండి కొన్నారనుకో, కొన్నాళ్ళే. ఈరోజు నేను ఏం చేశానంటే పాల ప్యాకెట్ కొనడానికి వెళ్ళాను బంగ్లాలో. వెళ్తే ఆ పాల ప్యాకెట్ అతని దగ్గర ఏం చేస్తారంటే అవతల పక్కన నాకు తెలిసిన వ్యక్తి అతను ఏం చేసేవాడంటే గేదె పాలు అమ్మేటోడు. అంటే ఒక సెంటర్ పెట్టుకున్నాడు, గేదె పాలు అమ్మేటోడు. నేను అతన్ని కావాలని అడిగాను, బ్రదర్ ఇక్కడ గేదె పాలు దొరుకుతాయి కదా, మరి అతను లేడా అని అడిగాను. అడిగితే ఆయన ఏమన్నాడు తెలుసా, ఆయన గేదె పాలు అమ్ముతాడని మీకేం తెలుసు, పాల ప్యాకెట్లు దించి అందులో పోసి అమ్ముతాడు ఆయన అంటున్నాడు ఆయన. అంటే చూడండి పక్క పక్కనే మళ్ళీ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు, ఇద్దరు మంచుకున్నట్లనే ఉంటారు. కానీ ఇతరులతో మాట్లాడేటప్పుడు ఏమవుతుందంటే కీడు చెడుతనం అనేది బయటకు వస్తూనే ఉంది. నాకు అనిపించింది ఒక నవ్వుకొని బయటకు వచ్చేసాను. తోటి వ్యాపారుల మధ్య అదే ప్రాబ్లం, తోటి పక్కవారి మధ్య అదే ప్రాబ్లం. అందుకే ఈరోజు మంచి రోజులు చూడట్లే, భయంకరమైన కరోనాలు చూస్తున్నాం, భయంకరమైన తుఫాన్లు చూస్తున్నాం, భయంకరమైన వరదలు చూస్తున్నాం. ఎందుకయ్యా అంటే మంచి అనేది మనుషుల్లో చచ్చిపోతుంది. అందుకే యేసు ప్రభు వారు చెప్తున్నాడు, మీరు దేవుని వాక్యాన్ని నేర్చుకోగలిగితే, దేవుని మాటలు వినగలిగితే, యేసు ప్రభు మాట మీ హృదయంలో భద్రపరచుకోగలిగితే మీరు మంచి చేయడం ప్రారంభిస్తారు అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. యేసయ్య మనలో మంచి పుట్టించడానికి వచ్చాడు. చాలా మంది అంటారు మంచిగా మనం బతకలేమండి, మంచోళ్ళకి ఏం లేవాట. చాలా మంది భలే మాట్లాడతారు ఈ మాట, మంచోళ్ళకి ఏం లేవట, మంచోళ్ళకి రోజులు లేవండి ఈ రోజుల్లో అని అడుగుతాను. చెడ్డోడుకున్నాయి అంటారా రోజులు? చెప్పండి, మీరు చెప్పండి, చెడ్డోడుకుంటాయా రోజులు? ఆడికి అసలు ఉండవు. ఒకవేళ ఉన్నది ఆయాస ప్రయాసే, ఆడు జైల్లో కూర్చోవాల్సి వస్తుంది, శ్రమంలో కూర్చోవాల్సి వస్తుంది, ఇబ్బందులు ఉండాల్సి వస్తుంది. ఆడికంటే నువ్వే బాగుంటావు, మంచోడికే రోజులు ఉంటాయి అని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు మనం మంచోళ్ళగా బతికి చూపించాలని యేసు ప్రభు వారు మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన దేవుడిగా ఏదైనా చేయొచ్చు, కానీ మంచోళ్ళగా మనం ఉండాలన్నదే ఆయన కోరిక కనుక యేసు ప్రభు వారి లోకానికి వచ్చి మానవుడిగా ఉండి మంచోడుగా బ్రతికి పాపము లేనివాడిగా జీవించి నీ కొరకు నా కొరకు చనిపోయాడు. ఆయన అంటున్నాడు, మీరు నన్ను పోలి నడుచుకునండి. యేసు ప్రభు అంటున్నాడు, నేను మంచోడిని, మీరు నన్ను పోలి మీరు మంచోళ్ళుగా బ్రతకండి అని చెప్తున్నాడు. నాకైనా నీకైనా. హల్లెలూయా. ఈ రోజున ఒకసారి మనం ఆలోచించాలి, మంచోళ్ళకే రోజులు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఈ మాట మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అందరూ అనే మాట మీరు వదిలేయండి. చాలా మంది అంటారు 1000 అబద్ధాలు ఆడైనా నిజమేనంటారా? 1000 అబద్ధాలు ఆడితే కాపురం నిలబడుతుందా? తాగడండి, వాడు అస్సలు తాగడు, మంచోడాడు, తెల్లారిపోతాడు. బాషాబు పోయిండు అనుకో పెళ్ళయ్యాక, అబద్ధం ఒకటే అబద్ధం ఆడావు నువ్వు, 100 కూడా ఆడలే, ఒకటే తాగడు అని చెప్పా, కానీ వాడు బాగా తాగుతాడు. కానీ తాగడు అని చెప్పావు, రేపు పొద్దున అమ్మాయి ఉంటుందా? తాగడని చెప్పి నాకు పెళ్లి చేశారు, నన్ను మోసం చేసి పెళ్లి చేశారని పంచాయతీకి ఎక్కేస్తుంది, అవసరమైతే ఇంటికి వెళ్ళిపోతుంది. అవన్నీ మనం అనుకోవడానికి ఆ మాటలు తప్ప వాస్తవం అయితే కాదు. అందుకే మనం ఏం చేయాలంటే, మనం మంచోళ్ళుగా బతకాలి అంటే దేవుడు చెప్పిన మాట మనం వినాలి, నిజం పలుకుదాం, సత్యమే చెప్దాం, మేలే చేద్దాం. అందరికీ మనం మేలు చేస్తే ఆ పరమ తండ్రి అయిన దేవుడు మనకు మేలు చేస్తాడు. ఒకవేళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీకు ఎవరు మేలు చేయకపోతే దేవుడు నీకు మేలు చేస్తాడు. హల్లెలూయా. మనం కోరుకునేది ఏం తెలుసా, నేను ఈ బ్రదర్కి మేలు చేశా, ఇతను నాకు ఎందుకు చేయడు, నేను ఇంత చేస్తే. ఈ బ్రదర్ చేయాల్సిన అవసరం లే, ఆయన చేస్తే కొంచెమే చేస్తాడు, కానీ నా దేవుడు చేస్తే నాకు సరిపడ చేస్తాడు. హల్లెలూయా. నాకు సరిపడ చేస్తాడు. బ్రదర్ చేస్తే ఎంత చేస్తారు? చాలా తక్కువ చేస్తారు. కానీ
ఎప్పుడైతే దేవుడు చేస్తాడో సమస్తం కూడా. ఇది నాకు చిన్నప్పుడు ఒక మాట గుర్తు వస్తూ ఉంది. స్కూల్ ముందు ఒక అతను బఠానీలు అమ్ముతూ ఉన్నాడట. ఆ బఠానీలు అమ్ముతుంటే ఒక చిన్న పాప వెళ్ళి ఆ బఠానీలు అమ్మే అతని దగ్గరికి వెళ్ళి అలా చూస్తూ ఉందట. ఏంటమ్మా బఠానీలు కావాలా? ఇంకో గ్లాసు 2 రూపాయలే ఉన్నాయా నీ కాడ? నా దగ్గర డబ్బులు లేవు అంకుల్ అన్నదట ముద్దుగా. అనేసరికి ఎంత మంచి ప్రేమ అనిపిస్తుందండి పిల్లల్ని చూస్తే. తీసుకో నీకు ఇస్తా తీసుకో అని చెప్పంటే తీసుకో అని చెప్తుంటే తీసుకో అంటే అసలు తీసుకోవట్లేదట. అట్లా ఎంతసేపు చెప్పినా తీసుకోవట్లేదట. ఆ తర్వాత వాళ్ళ మమ్మీ వచ్చిందట, దూరం నుండి గమనిస్తూ ఉందట. చూస్తే బఠానీలు తీసుకోదే ఈ అమ్మాయి, తీసుకోమని చెప్పినా అని దగ్గరికి వెళ్ళి తీసుకోరా అంకుల్ తీసుకోమన్నాడుగా అంటే అసలు తీసుకోవట్లేదట. లాస్ట్కి ఆయనే బఠానీలు ఇస్తే మంచిగా పట్టుకొని వెళ్ళిపోతుంది. వెళ్ళేటప్పుడు వాళ్ళ మమ్మీ అడిగిందట, ఎందుకే నీకు అంత కొవ్వు? అంకుల్ తీసుకోనప్పుడు తీసుకోవద్దా? తీసుకోవచ్చు కదా. అప్పుడు అంటుంది, మమ్మీ నేను తీసుకుంటే కొన్నే వస్తాయి, ఎందుకంటే నా చెయ్యి చాలా చిన్నగా ఉంది, అంకుల్ చెయ్యి అయితే పెద్ద చెయ్యి, చూడు నా దోశలు నిండిపోయింది. మనం ఎప్పుడైనా గమనించండి, నువ్వు చేసిన మేలు నువ్వే పొందుకోవాలని కోరుకోకు. దేవుడు చేస్తే అద్భుతమైన మేలు చేస్తాడు. హల్లెలూయా. దేవుడు మేలు చేయాలండి, మనకి మనుషుల మేలు అవసరం లేదు. హల్లెలూయా. మనం మంచి చేస్తే దేవుడు మనకు మంచి చేస్తాడు. మనం మంచి చేద్దాం, దేవుడు మనకు మంచి జరిగిస్తాడు. హల్లెలూయా. ఇంకొక 10 నిమిషాల టైం ఉంది కనుక మరి కొంచెం ముందుకు వెళ్తాను. చూడండి, రెండోదిగా కీడు చేయడం మానేసి మనం ఏం చేయాలా? మేలు చేయాలి. మూడోదిగా చూస్తే సమాధానమును వెదకి దానిని వెంటాడాలి. సమాధానం కలిగి ఉండాలి. అందరం మనం ఏం చేయాలి భూమి మీద? అందుకే యేసుప్రభువు వచ్చారు. దేవదూత మాట్లాడటం ప్రారంభిస్తూ భూమి మీద ఏం కలుగుతుందట? సమాధానము కలిగించడానికి యేసుప్రభువు వారు వచ్చారని దేవదూత సువర్తమానం చెప్పారు. భూమి మీద సమాధానం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. భూమి మీద మనకు సమాధానం ఖచ్చితంగా ఉండాలి. మనుషులకు మధ్య, మనుషులకు దేవుడికి మధ్య ఖచ్చితమైన సమాధానం ఉండాలి. మనుషులకు దేవునికి మధ్య యేసుప్రభువు వారు సమాధానం కలుగు చేశారు. ఇప్పుడు మనుషులకు మధ్య దేవుడు ఏమంటున్నాడంటే మీరే సమాధానంగా ఉండండి అని చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మనుషులకు మధ్య సమాధానాలు ఉన్నాయా? పొరపాటున భోజనం పందేడు పెట్టారనుకోండి, ఒకవేళ వచ్చి నీ పక్కన నీకు శత్రువు వచ్చి కూర్చుంటే నువ్వు లేస్తావు, నేను కూర్చున్నాడు ఆడుంటే నేను తినకు, ఎవడు కడుపు మారింది కదా. అంటే చూడండి, సమాధానాలు లేవు. ఒక ఇంట్లో ఉంటారు కానీ ఆ ఇంట్లోనే ఒకరికొకరికి మాటలు ఉండవు. చుట్టుపక్కల ఉంటారు కానీ వారితో మాటలు ఉండవు. ఒక మాట మీరు ఆలోచించండి, మీ ఇంటికి కుడివైపు ఎడమవైపు అలాగే అటుపక్క ఇటుపక్క మొత్తం 4 ఇళ్ళు ఉంటాయి, ఇటు కాదన్నా, లేదా 3 ఇళ్ళైనా కనీసం ఉంటాయి. 3 ఇళ్ళతో మీరు మాట్లాడుకుంటున్నారా? 3 ఇళ్ళతో మీరు సమాధానంగా ఉన్నారా? అర్జెంటుగా నీకు అవసరమై వెళ్ళి అక్క నాకు ఇది కావాలంటే ఇచ్చేవాళ్ళు ఉన్నారా? సమాధానాలు ఉన్నాయా? ఇంటి గట్టు పంచాయతీలతోనే సరిపోతుందా? పొలం ఉంది, పొలం చుట్టూ పక్క వాళ్ళ పొలంలో ఆ పొలం ఈ పొలం వాళ్ళు ఖచ్చితంగా ఏం చేయాలంటే అవసరమైతే నీళ్లు పంచుకోవాల్సి వస్తుంది, పనులు పంచుకోవాల్సి వస్తుంది. అవసరమైతే అన్న నేను రాలేకపోతున్నా, నువ్వు మోటర్ అన్నా, మా పొలం తడుపు అంటారు. ఆ సమాధానం లేదనుకోండి ఏమవుతుంది? చాలా మంది జీవితాలు ఎలా ఉన్నాయంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో సమాధానంగా లేరు. దేవుడు అంటున్నాడు సమాధానంగా ఉండండి అని చెప్తున్నాడు. మనం సమాధానంగా ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు దేవుడు మనకు మేలు చేస్తాడు. అప్పుడే మనం సంతోషకరమైన దినాలు, జీవమును ప్రేమించి మనం మంచి రోజులు మనం చూస్తాం. సమాధానం ఒకవేళ మనలో లేదనుకోండి, మనం మంచిని చూడం, మంచి రోజులు అస్సలు చూడం. అందుకే జాగ్రత్త, మీరు అందరితో ఎలా ఉండాలా? సమాధానంతో ఉండాలి. ఈ మాట చెప్పగానే మీరు వెళ్ళి నీతో సమాధానం పడుతున్నా అంటారు, అంతే వదిలేస్తారు. ఇక మళ్ళీ వెళ్ళి మాట్లాడరు. ఎలా ఉంటారంటే కొంతమంది, అక్క బాగున్నావా అంటారు సమాధానంతో పైన ఉన్నట్టుగా, దిక్కుమోడంది ఇప్పుడే వచ్చిందో అని లోపల అనుకుంటారు. అదేనా సమాధానం అంటే? అది కాదు కదా. సమాధానము కలిగి, అందుకే కంటిన్యూ చేశాడు అక్కడ, సమాధానము కలిగి దానిని వెంటాడాలి. వెంటాడాలి అంటే ఎట్లా చెప్పండి? వెంటాడటం అంటే వేటాడటం తెలుసా మీకు? వెంటాడటం ఎందుకంటే వెంట పడుతున్నావు అంటారు కొంతమంది. అంటే దాని అర్థం ఏంటంటే ఫాలో అవ్వటం, వెనకబడి ఫాలో అవ్వటం. సమాధాన పడడమే కాదు, సమాధానాన్ని కొనసాగించడం నేర్చుకోవాలి. మనం సమాధాన పడాలి, ఆ సమాధానం పోకుండా దాన్ని కాపాడుకుంటూ మనం రావాలి. చాలామంది మనం ఏం చేస్తామంటే సమాధాన పడతాం కానీ దాన్ని ఫాలో అవ్వం. మనం అర్థమవుతుందా?
మనం ఎప్పుడైతే ఫాలో అవుతామో అప్పుడే మన జీవితాలు చాలా బాగుంటాయి. సమాధానం కలిగి ఉండడం గొప్ప విషయం కాదు, కలిగి దాన్ని ఏం చేయాలా, దాన్ని కంటిన్యూ వెంటాడాలి. కొన్నిసార్లు మన జీవితాలు ఏం జరుగుతుందంటే సమాధానాన్ని కోల్పోతాం కొన్ని పరిస్థితులలో. మనం అలా కూడా పోగొట్టుకోకుండా దాన్ని కలిసి అలా బ్రతకడం నేర్చుకోవాలా. ఒకవేళ మన చుట్టాలే ఒకరోజు ఫంక్షన్ చెప్తే రాలేదనుకో, చెప్పొద్దు అనిపిస్తుంది కదా. కానీ మనం అది పోగొట్టుకోకుండా సరే ఏ కారణం వల్ల రాలేకపోయాడులే, మనం ఈసారి ఇంకొకసారి చెప్దాం. ఒకవేళ ఆసారి కూడా రాలేదనుకో మనకేమనిపిస్తుంది, ఇంకొంచెం బాధ అనిపిస్తుంది. అప్పుడు అనిపిస్తుంది అసలు వద్దు వీటితో అనిపిస్తుంది. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు వెంటాడాలి. అది ఎంత కాలమైనా ఎంత సమయమైనా ఒక మనిషిని పోగొట్టుకోకూడదు, వారి మధ్య ఉన్న ప్రేమని మనం పోగొట్టుకోకూడదు. దేవుడు అదే అంటున్నాడు, మీరు సమాధానం కలిగి ఉండటమే కాక సమాధానాన్ని వెంటాడాలి. ఈ 3 విషయాలు మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఏం జరిగింది అక్కడ రాశాడు చూడండి 12వ వచనంలో, ప్రభు కనులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి. అర్థమవుతుందా? అప్పుడు మన ప్రార్థనలు వింటాడు, మనం కోరుకునే కోరికలు ఆయన తీరుస్తాడు. అప్పుడే దేవుడు మనల్ని ప్రేమతో చూస్తాడు. ఈ 3 విషయాలు మీరు ఆలోచించండి. తప్పక మనం ఏం చేయగలగాలి అంటే ప్రేమతో ఉండడానికి ఇష్టపడాలి. 3 విషయాలు మీరు హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలో మీకు 3 విషయాలు చెప్పడం జరిగింది. ఏం చేయాలా? 1, చెడ్డదాన్ని పలకకుండా, కపటమైన మోసాలు మనం చేయకుండా మనం మన నాలుకను కాపాడుకోగలగాలి. 2వదిగా మనం చూస్తే కీడు చేయడం మానేసి మనం మేలు చేయడం ప్రారంభించాలి. 3వదిగా మనం చూస్తే సమాధానం కలిగి సమాధానాన్ని వెంటాడాలి. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా దేవుడు చెప్తున్న మాట ఈ మాట, నాకు కూడా దేవుడు చెప్తున్న మాట ఈ మాట. మనమందరము కూడా ఈ మాటల ప్రకారము జీవించుదుము గాక. ఆమెన్. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. దేవుడు నీతో మాట్లాడాడు అని నమ్మినట్లయితే, విశ్వాసం ఉంచినట్లయితే కళ్ళు మూసుకునండి, చిన్న ప్రార్థన చేద్దాం. అమ్మ, నువ్వు ఏ స్థలంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ మాటలు నీ జీవితంలో కొత్త సంవత్సరాలకు వెళ్లే ముందే మీ హృదయాలు సరిచేసుకొని ప్రభులో నిలబడాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అందుకే దేవుడు తేటగా నీతో మాట్లాడాడు. ఈ దినం మన సంవత్సరంలోకి నువ్వు అడుగు పెట్టబోతున్నావు. నీ పరిస్థితులన్నీ మార్చేది దేవుడు మాత్రమే. ఆయన నీ జీవితంలో గొప్ప కార్యము చేయాలని ఆయన నీతో మాట్లాడాడు. ఒకవేళ నీలో ఉన్న తప్పులేమని ఉంటే సరి చేసుకుందాం. ఇదిగో దేవుడు తేటగా చెప్తున్నాడు, మంచి దినాలు మీరు చూడాలని నేను కోరుకుంటున్నా, మీరు మంచి దినాల్లో మీరు నడవాలని నేను ఆశిస్తున్నా, మీకు నేను మంచి చేయాలని కోరుకుంటున్నాను. కానీ మీ అంతటా మీరే మీకు కీడు తెచ్చుకుంటున్నారు, మీకంతటా మీరే మీరు బాధ తెచ్చుకుంటున్నారు. పైగా తిరిగా నాకు దేవుడు అన్యాయం చేశాడని నా మీద మీరు నిందలు వేస్తూ ఉన్నారని దేవుడు ఈ రోజున తేటగా మీతో మాట్లాడడం ప్రారంభిస్తూ ఉన్నాడు. దేవుడు నీ చేతిలో పెట్టాడు, ఎలా బ్రతకాలో అని, ఎలా జీవించాలో అని దేవుడు తేటగా నీతో చెప్తున్న మాట ఈరోజు నువ్వు సరి చేయబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకసారి దేవునితో మీరు మాట్లాడతారా? యేసయ్యా సహాయం చేయండి ఆయన. అయ్యా, నేను ఇప్పుడే నా తప్పిదాలను ఒప్పుకుంటున్నాను, ఇప్పుడే నా దోషాలను ఒప్పుకుంటున్నా, ఇప్పుడే నా పాపమును ఒప్పుకుంటున్నా. ఈ లోకానికి మీరు ఎందుకు వచ్చారో కొన్ని విషయాలు నేను తెలుసుకున్నా. అయ్యా, నా పాపాన్ని తీసివేయడానికి, అదే రీతిగా యేసయ్యా మమ్మల్ని అందరినీ మంచి త్రోవలో నడిపించడానికి వచ్చారని ఈరోజు చెప్పబడిన ప్రతి ఒక్క మాట ద్వారా నేను తెలుసుకున్నాను. అయ్యా, ఇప్పుడు నేను నీ మాట ప్రకారం బ్రతకాలని ఆశపడుతున్నా. ఎవరైతే ఇలాంటి తీర్మానం కలిగి ఉన్నారో వారందరూ కూడా ప్రభుతో ఈ మాట చెప్పండి, యేసయ్యా నీ సహాయం నాకు దయచేయి, మంచిగా బతకాలని కోరుకుంటున్నా. ఇన్ని రోజులు ఎన్నో చెడులు నేను చూశాను, ఇన్ని రోజులు ఎన్నో కీడులు నేను చూశాను, ఇన్ని రోజులు భయంకరమైన పరిస్థితుల్లో నేను బ్రతికాను. నా వల్లనే ఇంత కీడు నా కుటుంబానికి జరిగిందని నేను మర్చిపోయాను. నా వల్లనే నా కుటుంబం అంతా నాశనం అవుతుందని నేను గ్రహించలేకపోయాను. ఈ దినమున నీ మాటల ద్వారా తేటగా నేను తెలుసుకున్నాను. ప్రభువా, నన్ను సరిచేసే గొప్ప దేవుడా, మీరు నన్ను సరి చేస్తున్నందుకు వందనాలు. అయ్యా, మమ్మల్ని అందరినీ సరి చేస్తున్నందుకు లెక్కలేని స్తోత్రాలు. ఎవరైతే వారి పాపములను ఒప్పుకుంటారో, ఎవరైతే వారి పాపములను ఒప్పుకుంటారో వారిని క్షమిస్తారని మీరు చెప్పారు. ఎవరైతే వారి పాపములను కప్పుకుంటారో వారు వర్తిల్లారని మీరు చెప్పారు. యేసయ్యా, ఎవరైతే వారి పాపములు ఒప్పుకుంటూ మేము మంచిగా బతకాలని కోరుకుంటున్నారో వారందరి ఎడల మీ కృప కుమ్మరించబడును గాక, మీ దీవెన చేత నింపుదురు గాక. అయ్యా, ఈ ప్రాంత ప్రజలందరినీ దీవించి ఆశీర్వదించి అయ్యా మీ ప్రేమతో ఇంకనూ ఉన్నతమైన స్థితికి మార్చమని, నూతన సంవత్సరంలోకి నూతనంగా అయ్యా నీ బిడ్డలందరూ అడుగుపెట్టుటకు సహాయం దయచేయమని
అయ్యా మీ ద్వారా గొప్ప ప్రేమ నీ బిడ్డలు తెలుసుకోవడానికి సహాయం దయచేయమని యేసయ్య నామములో మిక్కిలి బతిమలాడి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మీ అందరికి తోడై ఉండును గాక. ఆమేన్.